మీకు చిరంజీవి గారంటే ఇష్టమా లేకపోతే ఆ మూవీలో చేశారని ఇష్టం? నేను కాదు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటోళ్ళు మంచి మంచి ఆర్టిస్ట్ కాదు, మంచోళ్ళు అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఎందుకు ఇట్లా చెప్తే ఏమైనా దగ్గరికి తీసుకొని ఇంకా మూవీస్లలో ఛాన్స్ ఇస్తారని ఇలా చెప్తున్నారా? అంత పెద్ద స్టార్ చిరంజీవి సార్ నాలుక మీద. మరి ఎందుకు ఇంత చిల్లర చిల్లర ఉండాలనిపించింది మీకు? నా ఫ్యాషన్కి చిల్లర అన్నావు, నాకు హర్ట్ అయింది. మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించట్లేదేమో? ఎస్, ఐ యామ్ అ జూనియర్ ఆర్టిస్ట్. హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ కులం పిచ్చిలు జనాలకు ఉంటే నాకైతే లేదు భయ్. సో రివీల్ చేయొచ్చా మీకు ఎంత ప్యాకేజ్ వచ్చిందో? నేను గొప్పోని, ₹1,00,00,000 వచ్చిన. ₹1,00,00,000 అన్నప్పుడు ఎంత పేమెంట్ వచ్చినా చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? అంటే మీ ఫేమ్ తగ్గింది అనుకోవాలా, ఏమనుకోవాలి మరి ఇప్పుడు? సో ఇప్పుడు నేను జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ఆఫ్టర్ దట్ ఎందుకు మళ్ళీ మూవీస్ చేయడం లేదు? ఇప్పుడు కూడా నేను నా దుకాణం పైకానాలు కడుక్కుంటా. ఎందుకు? మరి పటాస్లో చేశారు కదా, మరి జబర్దస్త్లో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు కూడా అదేనామా? చాలా పేమెంట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా. ఏ షన్విక్ ఏడున్నావే, ఏం నాటకాలు చేస్తున్నావు? యాంకరింగ్ మీకు వచ్చిందా లేకపోతే మీరు లాక్కున్నారా? సో హియర్ ద పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. మీరు మీ కూతురికి తప్పించి ఎవరికి వినరంట మాట, నిజమేనా? డాడీ లేరు, ఆమె ఫాదర్ లవ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. ఒక మనిషిని చూస్తే చాలామంది అనుకుంటారు ఏంటి అంత వింత వింతగా ఉన్నాడు అని. కానీ వింత అనే పదానికి ఒక ట్రెండ్ని సెట్ చేశాడు మన అన్న. ఆ అన్నను చూస్తే అయితే చూస్తేనే కాదు, మాట్లాడితే కూడా నవ్వొస్తుంది. ఆ మాటలు అలానే ఉంటాయి, ఆ మనిషి అలానే ఉంటాడు. మరి ఒకసారి అన్నతో మాట్లాడి అసలు ఎలా జరుగుతుంది, లైఫ్ ఏంటి, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నీ తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది మీ లైఫ్? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్న కారణం మా గురుగారు అమ్జద్ బాబు సార్ వల్లనే ఈరోజు జనాలందరూ నాకు గుర్తుపడతారు యాజ్ ఎ లోబో. అండ్ అమ్జద్ బాబు సార్ తర్వాత నాకు పేరు ఇచ్చిన వాళ్ళు ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యాన్స్, మై పీపుల్, దట్ ఈజ్ ఆల్ జనాలు. సో బికాస్ ఆఫ్ జనాలు అండ్ బికాస్ ఆఫ్ అమ్జద్ సార్ నేను ఈ స్టేజ్లో ఉన్నా. నా లైఫ్ బిగ్ బాస్ తర్వాత చాలా మంచిగా ఉంది. నేను చాలా హ్యాపీ ఉన్నా, ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ ఉన్నా. బస్ నా ఫ్యామిలీ 3 పిల్లలు అండ్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ. సో వాళ్ళకు ఏం కావాలి అన్ని టైంకి ఇచ్చుకుంటూ నేను హ్యాపీ ఉన్నా. ఏనాడు నేను అడుకోలే ఎవరి దగ్గర, దేవుందా హ్యాపీ ఉన్నా. సో లోబో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది గుర్తుపడతారు. ఎస్, దానికి ముందు కూడా చాలా ఫేమ్ ఉంది మీకు. బిగ్ బాస్ కొని ముందు నేను మా మ్యూజిక్లో యాంకర్ ఉండే. మా మ్యూజిక్ యాక్చువల్లీ కొంతమంది ఇండస్ట్రీలో రానీకి ఆర్టిస్ట్గా ట్రై చేస్తారు, కొంతమంది కామెడియన్గా ట్రై చేస్తారు. నాకు అందరు ఎరకబడతారంటే అరే మా మ్యూజిక్లో యాంకరింగ్ చేస్తుండే లోబో. సో మా మ్యూజిక్లో 8 ఇయర్స్గా లైవ్ షో చేసిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ షోతో. అట్లా నాకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత యాంకర్ రవి ఉన్నాడు కదా నా ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి అరే పటాస్ షో నడుస్తుంది రారా అంటే, ఇక ఎంతైనా దోస్తానా కోసం పోయినా. ఇక దోస్తానా అట్లనే నడిచింది. ఇక అట్లనే మా టీవీ తర్వాత పటాస్ చేసిన, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన లైఫ్ ఇట్లా. దెన్ ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. బిగ్ బాస్ నుంచి ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రం అందరూ వరల్డ్ వైడ్గా అరే ఫలానా వ్యక్తి అని మంచి పేరు ఇచ్చింది. బిగ్ బాస్ మంచి లైఫ్ ఇస్తుంది, దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో బిగ్ బాస్ నాకు చాలా పేరు ఇచ్చింది. బిగ్ బాస్ వల్ల నాకు మంచి పేరు వచ్చింది, డబ్బు కూడా సంపాదించాను. అండ్ ఈరోజు వరకు కూడా నా ఇల్లు నడుస్తుంది అంటే బిగ్ బాస్ వల్లనే, టు బీ హానెస్ట్. ఎస్. సో రివీల్ చేయొచ్చా మీకు ఎంత ప్యాకేజ్ వచ్చిందో? ప్యాకేజ్ ఇప్పుడు చెప్పి ఏం లాభం, మంచిగా డబ్బు వచ్చింది. ఎస్, దేవుందయ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చిన్న మాట నీ సంతోషంకి చెప్తా. ఒక 10 లక్షలు వచ్చినాయి.
ఓకే. నేనంట. ఇప్పుడు కొంతమంది అంటారు, "అరే! ఏందిరా ఈడు 10 లక్షలకి అంత పెద్ద అమౌంట్ అంటావు" అంటారు. 10 లక్షలు డబ్బుయేమా! 10 లక్షలు ఎవ్వనికి వాల్యూ తెలుసు. వానికే ₹1,00,00,000 అది 10 లక్షలు. అవును. సో, నాకు 10 లక్షలు వచ్చినాయి. నాకు చాలు. నేను హ్యాపీ. నేను గొప్పోడిని. ₹1,00,00,000 వచ్చినా. కానీ ఇక్కడ పాయింట్ ఏందంటే అమ్మా, బిగ్ బాస్‌ల అవకాశం రావడమే గొప్ప వరమ్మా. దట్ ఈస్ మై పాయింట్. హ్మ్. సో, నాకొచ్చింది. నేను హ్యాపీ ఉన్నమ్మా. సో 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మూవీస్‌లో చేశారు. కొన్ని మంచి మంచి ఆఫర్సే వచ్చాయి గదా! యెస్. సో ఆఫ్టర్ దట్ ఎందుకు మళ్ళీ మూవీస్ చేయడం లేదు? అమ్మా! గుడ్ క్వెషన్‌లు అడుగుతుంది పిల్ల. గుడ్ క్వెషన్. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్‌లీ. సీ 'బిగ్ బాస్' తర్వాత చిరంజీవి సార్‌కి గూడా వెరీ, వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. యూ ఆర్ ఎ గోల్డెన్ హార్టెడ్ సార్. చిరంజీవి సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ ఎ గోల్డెన్ హార్టెడ్. దేవుడినైతే ఎవ్వరు చూడలేదు. కానీ ఆయన ముందు నిలబడితే మాటలు రావు. వన్ కైండ్ ఆఫ్ షివరింగ్ అయితది. బికాజ్ హి ఈజ్ లైక్, అంటే ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలీదు. హి ఈజ్ లైక్ అ గాడ్. ఓకే. అండ్ ఆయన ముందు మాటలు రావు. అండ్ హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. 63 to 65 డేస్ జర్నీ చేశా. ఆయన తినిపిస్తారు, తినరు, జనాలకు తినిపిస్తారు. సో హీస్ అ గోల్డెన్ హార్టెడ్ గై. బిగ్ బాస్ తర్వాత చిరంజీవి సార్ నాకు చూసి పిలిచి చిన్న క్యారెక్టర్ జస్ట్ ఒక సీన్లో ఇట్లా వెళ్ళి రావాలి, ఆ చిన్న క్యారెక్టర్కి సెకండ్ హాఫ్ మొత్తం పెట్టారు. దట్ క్రెడిట్ గోస్ టు నా పిల్లలు, ట్విన్స్కి. ఆ బిగ్ బాస్ తర్వాత బోలా శంకర్ సినిమా తర్వాత నాకు సినిమాలు ఎందుకు రాలేదు, నేను ఎందుకు చేయలేదు? గుడ్ క్వశ్చన్. సినిమాలు ఇప్పటివరకు కూడా నాకు వస్తున్నాయి. నేను ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు సరిపోవట్లేదమ్మా. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్'లో 10 లక్షలు వచ్చినాయి. అది చాలా పెద్ద పేమెంట్ అన్నారు. ₹1,00,00,000 లెక్క. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు పేమెంట్ అంటే అదే అంత ₹1,00,00,000 అన్నప్పుడు ఎంత పేమెంట్ వచ్చినా చేయొచ్చు కదా! ఎందుకు చేస్తలేరు మరి? అదే అంటున్నాను కదమ్మా, వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు నచ్చట్లేదు. దాని బదులు నేను ఫ్రీ చేసుకుంటా. ఓకే. అంటే ఎందుకంటే మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గుడ్ పేమెంట్? క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ నిన్ను అడుగుతా. మనం 10th క్లాస్ చదువుతాం, అవునా? 10th తర్వాత 9th చదువుతామా లేదా ఇంటర్ పోతామా? ఇంటర్‌కి వెళ్తాం. అవునా? ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ వెళ్తాం, అవునా? అవునా? అవును. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివి పీజీ వెళ్తాం, అవునా? అవును. మళ్ళీ 10th చదవం. ఐ రైట్? రైట్. పక్కా? పక్కా. నువ్వు ఒప్పుకుంటావా? డామ్ ష్యూర్. ఇన్ ద సేమ్ వే 2016, 2015, 2017ల ఇచ్చే పేమెంట్లు 2024లో ఇస్తారంటే నేనెందుకు పోతామా? అంటే మీ ఫేమ్ తగ్గింది అనుకోవాలా? ఏమనుకోవాలి మరి ఇప్పుడు? ఇక్కడ ఫేమ్ తగ్గిందా? నీ వరకు జనాల వరకు తగ్గింది అనుకోవచ్చు. ఓకే. గుడ్ క్వశ్చన్. నేను స్క్రీన్లో కనపడట్లేదు, ఆ మాత్రం నా ఫేమ్ తగ్గిందా తగ్గలేదా నాకు తెలుసు. బట్ ఇండస్ట్రీలో జనాలకైతే అరే సినిమాలు లేవు లోబోకి. బట్ ఎందుకు లోబో వెళ్ళట్లేదు? బికాస్ ఆఫ్ ద పేమెంట్ అని జనాలకు తెలీదు. సో ఇప్పుడు నేను జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, రెస్పాన్సిబిలిటీ మనిషికి బెండ్ చేసేస్తుంది. అంటే బాధ్యతలు. ఇప్పుడు 90% జనాలకు తాతలు, ముత్తాతలు, బాబాయిలు ఆస్తులు పెట్టి చచ్చిపోయారు. నా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు ఏం పెట్టి చచ్చిపోయారు. నాకు నేనే కష్టపడాలి, నాకు నేనే కొనుక్కోవాలి. సో షూటింగ్లో ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు సరిపోవట్లేదు. సో ప్రొడక్షన్ మేనేజర్స్ నాకు చెప్తున్నారు, అరే లోబో గారు వాళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళు వస్తున్నారు కదా, అరే ఈయన వస్తుండు కదా. అంతే. అలాంటప్పుడు నేను అంటున్నా, సార్ వాళ్ళని పిలుచుకోండి, నేను రాలేను, నా బడ్జెట్ ఇంత. సో మీకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదు వాళ్ళు. పర్లేదు మా, నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నా పర్ డే ₹10 నేను అడుగుతున్నా. ఓకే. లోబో అట్లా కాదురా, మన సినిమారా ఎంతో తీసుకోక ₹6, ₹7 తీసుకోరా అంటే, చలో భాయ్ ప్రేమ చూపెట్టిండు వెళ్దాం. హలో లోబో రేపు షూటింగ్ ఉందమ్మా, ₹2 ఎంత పేమెంట్? ₹10. ₹2 ఇస్తామంటే నేను ఎందుకు పోతామా? నాకేం కరువు పట్టింది? లేదు. నాకు దేవుందే అంత దిగజారిన రోజులు రాలే నాకు. దేవుందయా నేను వెల్ సెటిల్డ్ ఉన్నా, నాకు ఇలాంటి 4 స్టోర్లు ఉన్నాయి. నేను దేవుందయా నెలకి సమ్ అమౌంట్, గుడ్ లక్షల అమౌంట్లు సంపాదించుకుంటా. సినిమా ఈజ్ మై ప్యాషన్. ఓకే. సినిమా ఈజ్ మై మ్యాడ్నెస్. ఆ మాత్రం అని ఫ్రీ ఎంతో వాళ్ళు ఇచ్చిరు పోయి చేసుకో అంటే నా మనసు కూడా ఒప్పుకోవాలి కదమ్మా. సో నా సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను చేయట్లేదు మా. నిన్న కూడా నాకు ఫోన్ వచ్చింది,
సో అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ వచ్చినాయి, ఎన్ని రిజెక్ట్ చేశారు? నిన్న రీసెంట్లీ చెప్తా, ఆహా వాళ్ళు నాకు కాల్ చేశారు, ప్రొడక్షన్ మేనేజర్ గారు, శ్రీకాంత్ అన్న డైరెక్టర్. ఓకే. ఆ సినిమా స్టార్ట్ అయిందో లేదో తెలీదు, 43 days క్యారెక్టర్. వాళ్ళు ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారు నాకు ఫోన్ చేసి, లోబో గారు మీకు బడ్జెట్ 8,000 నుంచి 10,000 ఇస్తాం రండి అన్నారు. సరే సార్ మా ఇంట్లో మాట్లాడి చెప్తా అన్న. కట్ చేస్తే నేను డైరెక్టర్కి కాల్ చేశా. ఓకే. అన్నా ఎలా ఉన్నావు అంటే, లోబోబాయ్ నమస్తే, ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండని చెప్పకు అన్నాడు. అవునన్నా, నాకు 2-3 ప్యాడింగ్ ఆర్టిస్టులు ఫోన్ చేసి చెప్పారు, అట్లనే నువ్వు కూడా అదే క్వశ్చన్ అడుగుతావని నేను ఫస్టే చెప్పేసిన. అవునన్నా ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, నాకు మొత్తం స్టోరీ తెలుసు, నేను ఇంకా ఏం చేయలేను అన్నాడు. ఎందుకంటే ఆ శ్రీకాంత్ అని అన్న ఫస్ట్ సినిమా, ఎవరిదైనా ఫస్ట్ సినిమా మంచిగా రావాలని ఉంటుంది. రైట్. సో నేనేం చెప్పిన అంటే, అన్న పైసలు వదిలే అన్న, నాకు ₹1 వద్దు, నువ్వు మంచి వ్యక్తి, నేను ఫ్రీగా చేస్తా అని నా ప్రేమ చూపెట్టిన. అంటే ఈ జమానాలో చొప్పేటోళ్ళు కూడా ఉండాలి మా, ఈ జమానాలో లేరు. అన్న కన్న లేడు ఈ జమానాలో, చొప్పేటోళ్ళు ఏడ దొరుకుతారు? మళ్ళీ శత్రువులు కాదు, అందరు సెల్ఫిష్ అయిపోయారు. నేను నా సొంత నాయనమ్మ ఊరికి పోయినా, మా ఇంట్లో నా తాత ఇంట్లో కూర్చున్నా, నా చిన్న మా డాడీ వాళ్ళ తమ్ముడు పిల్లలు, అరే అన్న వచ్చిన నీళ్ళు తాగిపోయాలి, ఆ జమానా నడుస్తుంది. సో అట్లా నేను శ్రీకాంత్ అన్నకు చెప్పిన, అన్న నేను నీకోసం ఫ్రీ చేస్తా అన్న, నా ప్రేమ అయితే చూపెట్టిన. ఇప్పుడు ఆయన చేపించుకుంటాడా లేదా అది ఆయన మేనర్స్. సో లేయర్ లోబోబాయ్ నువ్వు నాకు చెప్పినావు, థ్యాంక్ యూ డార్లింగ్ అన్నాడు. అన్న థ్యాంక్ యూ అన్న బస్. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుర్రు, వేరే వాళ్ళు పోతారేమో మా ప్రైస్కి, నేను పోను. నేను మొత్తం రోడ్ పైన వచ్చినా అనుకో, పంజగుట్ట చౌరస్తా నేను నిలబడి బిచ్చం అడుకుంటా, సిగ్గుపడా. మా డాడీ నేర్పించింది ఏంటంటే, ఇప్పుడు కూడా నేను నా దుకాణం పైకానాలు కడుక్కుంటా. ఎందుకు నా దుకాణం పై నేను సెలబ్రిటీని అని యాటిట్యూడ్ లేదు, నేను కష్టంకి సిగ్గుపడను, కానీ ఆ ప్రైజ్లకైతే పోను. సో మీరు అనుకున్నట్టు వస్తే మాత్రం వెళ్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద డైరెక్టర్ సుకుమార్ సార్ ఉన్నారు. సుకుమార్ సార్కి ఆయన నాకు మంచిగా పరిచయం. సార్ సినిమా స్టార్ట్ అవుతుంది సార్, నాకేం అందరు ఎవరెవరు ఎదుగుతారు సార్, నాకు లేదు సార్ క్యారెక్టర్ అంటే, సుకుమార్ సార్ ఏమన్నారు తెలుసా, అరే నాన్న లోబో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా అడిగావారా నాకు క్యారెక్టర్ అని అంటారు. పాయింట్. అవును సార్ నేను అడగలేదు, నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు, నువ్వు అడిగితే కదరా నాన్న నేను ఇస్తా అన్నారు. అవును సార్ ఇస్తారు. సరే ఇప్పుడు అడిగావు కదా, పో ఆ సినిమా చేసుకున్నారు. ఆ సినిమా పేరే దర్శకుడు. దర్శకుడు సినిమా ఎవరిది అంటే సుకుమార్ సార్ వల్ల పెద్దన్న కొడుకు హీరో. ఆ సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్ ఇచ్చారు విలన్గా. సో నేను అడిగాను కదా, ఇచ్చారు. ఆ సినిమాలో పైసలు ఇచ్చారా ఇవ్వట్లేదా నేను దాని గురించి మాట్లాడట్లే, ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఎవరైనా పిలిచి లోబో ఈ సినిమా ఉందిరా మనదేరా చేసుకోరా, మనతే మంచి లైఫ్ ఉంటుందిరా, హౌ వి టెల్ చెప్పే విధానం నడుస్తుందమ్మా. ఈ జమానాలో బిచ్చపోన్కి కూడా రెస్పెక్ట్ కావాలి. ఒక బిచ్చపోడు వచ్చి అమ్మా అంటే పోరాలా కూడా కోపం వచ్చేస్తుంది. హలో అన్నా చక్కగా మాట్లాడన్నా అంటాడు. 2024 జమానా ఈజ్ నాట్ అబౌట్ మనీ. 2024 జమానా నాకు తెలిసిన ప్రకారం ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. సో నేను ఏనాడు డబ్బు గురించి మాట్లాడలేదు సుకుమార్ సార్ దగ్గర. అలాంటి సార్ వాళ్ళు పిలిచి ఏరా నాన్న బాగున్నావు ఈ సినిమా ఉంది చేసుకో అంటే సార్ కాళ్ళు పట్టుకొని చేసుకుంటాం. సో ఇప్పుడు అట్లా కూడా లేదు, ఇట్లా కూడా లేదు, ఫోన్లు చేసి ఇంత పేమెంట్లు అంటే మనసు ఒప్పుకోవట్లేదు. బిజినెస్ చేసుకుంటూ మంచిగా ఉన్నా, చూడొచ్చు నా దుకాణం దేవుని దయా, నెలకి నేను 12-15 లక్షల వరకు బిజినెస్ చేసుకొని హ్యాపీ ఉన్నా నేను నా ఫ్యామిలీ. ఇట్స్ ఓన్లీ సినిమాలు ఎందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ ఆఫ్ ద పేమెంట్. జబర్దస్త్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. వాట్స్ హిస్ నేమ్, బుల్లెట్ భాస్కర్ నైస్ గాయ్. కేవు కార్తిక్ కాల్ మీ అన్న, నా షోలో నా టీంలో వచ్చాయి అన్న ప్లీజ్ అన్న, హీస్ అ గుడ్ గాయ్. మరి పటాస్ లో చేశారు కదా, మరి జబర్దస్త్ లో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? అదే బంగారం. పటాస్ ఏ ఇయర్? 2015, 16, 17. ఇదే ఇయర్ 24. లాక్డౌన్ వచ్చింది, చచ్చిపోయారు, బతికేటోళ్ళు బతికిరు. ఇది కొత్త ప్రపంచం లాక్డౌన్ తర్వాత. ఇప్పుడు కూడా అదేనామా? సరే ఇంత అడిగినో ఇది కూడా చెప్తా. చెప్పండి.
పటాస్లో నాకు పర్ డే నాకు పర్ ఎపిసోడ్కి 15,000 ఇచ్చారు. ఇక్కడ అంత ఉండదా పేమెంట్? అరే నీ కళ్ళ ముందు చెప్తున్నా కదా. చాలా పేమెంట్ ఎక్కువ ఉంటది అని అంటారు కదా. అదే బంగారం 2015లోనే నాకు 15,000 ఇచ్చిర్రు ఒక ఎపిసోడ్కి. ఓకే, ఇది 2024 ఎంత ఎంత ఇస్తా అన్నారు? 8,000. ఓకే, తక్కువ పేమెంట్ ఇస్తా అన్నారు. నేను పోను. సో దానికి ఒకవేళ ఎక్కువ 20 అట్లా లే అట్లా మాట కూడా ఇవ్వరా? వద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్ అమ్మా. ఓకే, సి ఇప్పుడు నీ పేరేంటి? షన్విత. షన్విక్ ఏడున్నావే? ఏం నాటకాలు చేస్తున్నా? కోపం రాదా? వస్తది రాదా? వస్తది. హాయ్ షన్విక్ నాన్న, ఎట్లున్నావు అమ్మా? అమ్మా చాలా రోజులైందమ్మా వచ్చి ఒక క్యారెక్టర్ ఉంది చేసుకొని పోనానా అంటే నువ్వు ఫ్రీగా రావా? వెళ్తాను. ఎందుకు వచ్చినావు ఇప్పుడు? నేను నీకు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చినా. ఇస్తేనే సో హియర్ ద పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పెక్ట్. కొంతమంది ఫోన్లు చేసి చెప్పే విధానం నచ్చదు. మిమ్మల్ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపించట్లేదేమో. సరే, గుడ్ క్వశ్చన్. గాడ్ బ్లెస్ యూ. అంటే మీరు ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తారు? నేను యాటిట్యూడ్ చూపెట్టన్నా నాకు తెలుసు. నాకు ఇష్టపడిన వాళ్ళ జనాలకు తెలుసు. ఇప్పుడు ఒక చిన్న మాట, నువ్వు వచ్చినావు, ఇప్పుడు నువ్వు నాకు ఫస్ట్ టైం చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలీదు, నాకు యాటిట్యూడ్ ఉందా? నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నా అమ్మా. నేను చూసైతే నాకు అనిపించలేదు. వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు నువ్వు నన్ను చూసావనే కనిపించట్లేదు అన్న అంటున్నావు. అవును. ఏదో వైజాగ్లో పొక్కలో కూర్చొని టీవీలో చూసి అరే లోబోకి యాటిట్యూడ్ ఉందా అంటే అవునంటారు కదా. అవునండి. సో ఎప్పుడైనా ఏదైనా కళ్ళ ముందు ఏం కనపడుతుంది, మనం కళ్ళతో ఏం చూస్తాం, చెవులతో ఏం వింటాం, అదే నిజము ఈ జమానాలో. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వాళ్ళకు నాకు యాటిట్యూడ్ ఉంది ఏమో అని వాళ్ళు అనుకోవచ్చు. అది ఒక్కడు అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు. అందరు అట్లనే మాట్లాడితే నేను ఎందుకు పోతామా? మళ్ళా నాకేం గతి లేకనా? నాకు సినిమాలు ఉంటేనన్నా ఇల్లు నడుస్తుందన్నా? నేను రెస్పెక్ట్ చేస్తా సినిమాకి. దట్ ఈస్ మై ప్యాషన్ అని ఫ్రీ చేయాలంటే నేను బ్యాచులర్ కాదు మా. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారని ఇది ఎడిట్ చేస్తారో చేయరో తెలీదు. 3 పిల్లలు ఉన్నారంటే ఇవాళ రేపు జనాలు ఎట్లున్నారంటే కింద కమెంట్ రాస్తారు, ఎవరు కన్నుమన్నారా అంటారు. ఇది కూడా రాస్తారు. అంటే ఈ జమానా ఎట్లయిపోయిందంటే మంచిగా చేస్తే కూడా మంచిగా చేయకపోతే కూడా కమెంట్లు రాస్తారు, ఏం చేయకపోతే కూడా కమెంట్లు రాస్తారు. జమానా ఇలాంటిది. సో నేనేం నమ్ముతా అంటే నా జీవితంలో ఒకటే మోటో అమ్మ, నచ్చిన లైఫ్ నాకు నచ్చిందే నేను బతుకుతా. ఆడేమనుకుంటుండు, ఈడేమనుకుంటుండు, మా మామ ఏమనుకుంటు, మా బావ ఏమనుకుంటుండు, అయ్యో మా అత్తమ్మ ఏమనుకుంటుంది, అరే నా ఇంటి ముంగటోళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచించుకోకపోతే బిచ్చం కుక్క బతుకు అయిపోతుంది. సో నేను జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మ, మీ లైఫ్కి మీరే హీరో, మీకు నచ్చినట్టు మీరు బతకండి. అయ్యా చెప్తే పాల పాకెట్ కోరు, అయ్యా చెప్తే 100 కూర దుకాణం కోరు. అది ఒక్క కాల్ పోరీ చేస్తే కిలోమీటర్ అయిపోతుంది. ఈ జమానా అది. ఇది అమ్మ ఇంకా చెప్తే సాయంత్రం అవుతుంది ఇంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద వే దే ఆస్క్. ఇట్స్ ఆల్ అబౌట్ ద పేమెంట్ ఓన్లీ మా. బస్ పేమెంట్ విషయం. సో స్టార్టింగ్ లో మీకు ఎవరు హెల్ప్ చేశారు మీరు ఇండస్ట్రీకి రావడానికి? నా జీవితంలో నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ముషీరాబాద్లో కిరణ్ అన్న అని ఉంటాడు. కిరణ్ అన్న పిల్లి కళ్ళు ఉంటాయి. సో కిరణ్ అన్న నువ్వు ఏడైనా ఉండు, హ్యాపీ ఉండు. కిరణ్ అన్న నువ్వు ఏడైనా ఉంటే నా షాప్కి రా, నీ కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు కడిగి ఇట్లా ఐ విల్ టేక్ యువర్ బ్లెస్సెస్. ఎందుకంటే నాకు ఏం ఇష్టం అంటే డోంట్ ఫర్గెట్ యువర్ గ్రౌండ్స్. లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోద్దు. సో ఇవాళ రేపు జనాలకి లేదు, ఇవాళ రేపు జనాలకి అది కూడా తర్వాత చెప్తా. సో కిరణ్ అన్న తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా బాచి, జగపతి బాబు గారు అన్న సినిమా బ్యాక్గ్రౌండ్, కృష్ణవంశీ సార్ డైరెక్టర్, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పూరి జగన్నాథ్ సార్ బాచి సినిమా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్గా. సో ఈరోజు కూడా నేను ఎదిగినా అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచే ఎదిగినానని గౌరవంగా చెప్పుకుంటా. ఎస్, ఐఎమ్ అ జూనియర్ ఆర్టిస్ట్. ఎస్. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. వాసు సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. వాసు సినిమా వెంకటేష్ సార్ సినిమాలో అలీ గారు పక్కన. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పారు, అరే లోబో తూ టీవీ మీద దిక్కురా రే సినిమాలో. సో నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండే శ్రీమాన్ అని,
ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయిండు. సో వాడు చెప్పిండు, అరే నువ్వు సినిమాలో వచ్చినావు రా అని. సో ఆ హ్యాపీనెస్ నాకు బూస్ట్ ఇచ్చింది. ఓకే. సో అట్లా 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 కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్ డన్ అని యాంకరింగ్లో పిచ్చి పడ్డది. ఓకే. 3 యాంకరింగ్ అన్నారు కదా, Yes. యాంకరింగ్ మీకు వచ్చిందా లేకపోతే మీరు లాక్కున్నారా? లే యాంకరింగ్కి నేను 3 years డైలీ ఈసీఎల్ నుంచి సోమాజీ కూడా వస్తుండే. ఓకే. ఈసీఎల్ నుంచి అంటే మధ్యాహ్నం నేను అడిగింది అర్థమైందన్న? ఆ, అంటే ఛాన్స్ మీకు వాళ్ళు కాల్ చేసి ఇచ్చారా లేకపోతే మీరు రిక్వెస్ట్ చేసి ఛాన్స్ తీసుకున్నారా? నాకు నీ క్వశ్చన్ నాకు అర్థమైందన్న. Okay. నీకు షార్ట్ కట్ చెప్పమంటే చెప్తా, ఓకే. లే క్లారిటీ చెప్పమంటే క్లారిటీ చెప్పండి, క్లారిటీ కావాలి మాకు. అది గుంజుకోలే నేను. ఓకే. నాకు Talent దేవుడు చూసి ఇచ్చిండు. ఇచ్చారు. దేవుడు ఇచ్చిండు. దేవుడి ఇచ్చి. ఎస్, ఆ దేవుడే మా అంజద్ బాబు గారు. ఓకే. నా ఇల్లు ఈసీఎల్. ఓకే. 2 o'clock ఈసీఎల్ నుంచి స్టార్ట్ అవుతా. 2:30కి నేను సోమాజిగూడ మా టీవీ ఆఫీస్ దాడ ఉంటా. 2:45 3 o'clock చందు సార్ అంజద్ సార్ కింద దిగుతారు, ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళని సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వెళ్ళిపోతా. మళ్ళీ నేను ఈసీఎల్. ఇట్లా 3 సంవత్సరాలు డైలీ వస్తుండే పోతుండే. ఓకే. ఒకరోజు సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నా. సోమాజిగూడ రైట్ కొడితే మా టీవీ, మళ్ళీ యూటర్న్ కొడితే ఈసీఎల్. ఓకే. సో ఇప్పుడు నేను రైట్ కొట్టాలి, నాకు సిగ్నల్లో ఒక దిమాక్లో థాట్ వచ్చింది, ఏంద్రా ఈ కుక్క బతుకు ఇంకా ఎన్ని రోజులు రా లోబో, సాలరా మంచిగా దుకాణం ఉన్నది చేసుకోరా, ఏంద్రా బిచ్చమడుకోవడము అని నా మనసు నాకు అన్నది. ఓకే. అంటారు చూడు ఇన్నర్ ఫీలింగ్. అవును, ఏదో ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంది. సో నాకు ఆ రోజు ఏమనిపించింది అంటే, అరే నక్కోరే లోబో, అరే వద్దురా ఇంత దూరం వచ్చినావు, ఈరోజు ఒక్కరోజు పో, తర్వాత రేపటి నుంచి ఓకురా అని నా మనసు నాకు అన్నది. సరేరా బాయ్ అని నేను స్టూడియోకి పోయే వరకు కింద సెక్యూరిటీ వాళ్ళు, అరే బాబు లోబో నీకు పిలిచిరు, పో ఇప్పుడే నీ గురించి మాట్లాడిరు అని నాకు చెప్పారు. చెప్పంగానే ఆ రోజు ఫస్ట్ డే లిఫ్ట్ బటన్ ఒత్తి ఇట్లా లిఫ్ట్ డోర్ ఇట్లా ఓపెన్ అయితే మా మ్యూజిక్ అని బోర్డు ఉంటుంది. ఆ ఫోటోలు ఉండే ఇంకా నా దగ్గర మెమొరీస్. దాట్ వాజ్ అన్ అమేజింగ్ డే ఆఫ్ మై లైఫ్. 2012 and 13 మధ్యలో సెప్టెంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై జర్నీ. నాకు చందు సార్ కూడా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. సో చందు సార్ చెప్పారు లిఫ్ట్లో కూర్చోపెట్టి, లోబో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ, నువ్వు ఇన్ని రోజులు నువ్వు నిజాయితీగా ఉండే, నీ కష్టం ఏంటో ఇప్పుడు చూపెట్టు, టుడే ఈజ్ యువర్ ఆడిషన్. సో వెళ్ళాను. చందు సార్ అంజద్ బాబు గారికి కల్పించారు. అంజద్ బాబు గారు చూశారు. చూసిన రోజే చెప్పేశారు, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి బిజీ అయిపోతావు అని. సో ఫస్ట్ డే అట్లా చెప్తే ఫస్టే లిఫ్ట్ రా 3 సంవత్సరాల తర్వాత పైన రా అనే వరకు అక్కడికే ప్యాక్ అయిపోయినాయి సామాన్లు. అలాంటిది ఫస్ట్ డేనే నువ్వు నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు బిజీ అయిపోతావు అంటే ఎటో ఆసాం వెళ్ళిపోయినా నేను. లేదు సార్ అట్లా కాదు ఇట్లా కాదు అనే వరకు అంజద్ బాబు సార్ ఒక చిన్న బోర్డు మీద రాసిరు, చెన్నై ఎక్స్ప్రెస్, లోకల్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, నీకు ఈ మూడిట్లో ఏం నచ్చింది లోబో అన్నారు. సార్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. డన్. నెక్స్ట్ డే లైవ్ సక్సెస్. సో స్టార్టింగ్ ఆ షోకి ఎవరు ఇష్టపడలే, అరే ఈడేంది ఈయన చప్పులు, అని చడ్డీ, అని కటింగు, చిల్లర్ గాడు, లోకల్ గాడు, ఐటమ్ గాడు, జోకర్ గాడు, అరే ఈయన ఇంట్లో అమ్మ నాన్న ఏం చెప్పారా ఈయనకి, ఏందిరా ఆ చప్పులు, ఆ కటింగు, బిచపోన్ లెక్క, ఇట్లా కమెంట్స్ గలీజ్ వచ్చినాయి. దో ఐ వాజ్ హ్యాపీ, నేను నవ్విన. దో ఆ బ్యాడ్ కమెంట్స్ని నేను యాక్సెప్ట్ చేసిన. దో ఆ బ్యాడ్ కమెంట్స్ని నేను పాజిటివ్గా తీసుకున్నా. అట్లా 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 కష్టపడిన, అట్లా కష్టపడిన, స్లో జనాలు రావడం, స్టూడియో కింద గంటలు లోబో అన్న కోసం వెయిట్ చేయడం. సో ఇవన్నీ తిట్టులే నాకు స్ట్రాంగ్ చేసింది. ఈరోజు ఎవరెవరు నాకు తిడుతుండేదా వాళ్ళ నోట్ల గులాబ్ జామున్ ఉంది ఈరోజు. ఎందుకంటే నేను ఎదిగిన, ఈరోజు ఒక సెలబ్రిటీ అయినా. వాళ్ళ అన్ని ఇంటికాడ గల్లీలలో యాక్టివ్లలో తిరుగుతారు, డూయి అదే చబుతరాలలో కూర్చొని కమెంట్లు రాసుకుంటూ అనుకుంటే అవే బ్యాడ్ కామెంట్ రాసుకుంటూ వాళ్ళ బతుకులు అంతే. సో లైఫ్లో ఎప్పుడైనా సపోర్టింగ్ ఉండాలి. ఒకడు ఎదుగుతుందంటే అరే తూ జారే బాయ్, నువ్వు ఎదుగురా, నేనున్నా నీ వెనకాల అంటే ఆడు ఎటో వెళ్ళిపోతాడు, అస్సాం బార్డర్, గోవా, ఆడు చార్మినార్ కాడ మా చాలా దూరం అంటే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. సో ఎప్పుడైనా బూస్ట్ ఇచ్చేటోళ్ళు ఉండాలి లైఫ్లో, ఎదుగుతారు అంతే అమ్మా.
మీ లైఫ్లో బూస్ట్ ఇవ్వని వాళ్ళే చాలా మంది ఉన్నారంట కదా, అంటే మీ పేరెంట్స్ కూడా వద్దు అని అన్నారంట. సి అమ్మ, ఎవ్రీ పేరెంట్ వాంట్ వాళ్ళ పిల్లలు మంచి దారిలోనే వెళ్ళాలని. అవును. నా పేరెంట్ అని కాదు, అందరు పేరెంట్స్. మా డాడీకి అండ్ మా అమ్మకి చాలా ఫరక్. మా డాడీ ఈజ్ అ డ్రైవర్, ప్రొఫెషన్గా బస్ నడుపుతారు, ఆయన డ్రైవర్. అమ్మ హౌస్ వైఫ్. అందులో మా ముస్లిం కమ్యూనిటీ, నేను ఒక ముస్లిం అబ్బాయిని. సో మా ముస్లిమ్స్లో ఇలాంటి స్టైల్ చేసేటోళ్ళు ఉండరు యాక్చువల్లీ. డైరెక్ట్ కొట్టి ఏ, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఇట్లా ఉండరు యాక్చువల్లీ. అవును. అది ఏ జన్మలో ఏ మంచి పని చేసినానో నాకు తెలియదు, కానీ మా మమ్మీ డాడీ నన్ను యాక్సెప్ట్ చేసిర్రు. అంటారు చూడు, కాకి పిల్ల కాకి ప్రాణం. అట్లా మా అమ్మ నాన్నకి నేనే కొడుకు, నా వాళ్ళ కొడుకుని, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసిర్రు. మరి ఎందుకు ఇంత చిల్లర చిల్లర ఉండాలనిపించింది మీకు? ఇది నీ దృష్టిలో చిల్లర అనిపిస్తుంది, కానీ మీకు ఇష్టం. ఇది దీనికి అంటారు ఆ పంక్ స్టైల్. ఓకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన మాటలు జనాలకు అర్థమవుతుందో దేవునికి తెలుసు. ఇది చిల్లర్ స్టైల్. చలో డన్. ఈ వాచ్ ఏ బ్రాండ్ తెలుసా అమ్మ నీకు? తెలీదు. డీజిల్ బ్రాండ్. ఓకే. ఇది కొనాలంటే 38,000 రూపీస్. ఇది ఇప్పుడు కూడా లోకల్ దుకాణాలలో ఫస్ట్ కాపీలు ఉంటాయి 1400లో. ఆ రోజుల్లో లోబో, నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఫ్యాషన్ చేసిన మొత్తం బ్రాండ్లనే చేసిన. ఇప్పుడు కొంతమంది కమెంట్లు కూడా రావచ్చు, అరే ఏమరా బ్రాండ్ అని అని రాసుకోవచ్చు, కానీ ఎంత రాసినా నేనేందో అదే ఉంటా. ఈ చిల్లర్ స్టైల్ వాల్యూ చెప్తా. 35,000 వాచ్, 30,000 రింగ్, ఓకే. 25,000 బ్రేస్లైట్, 12,000 రూపాయలు జత, 12,000 రూపాయలు జత, ఓకే. 24,000. నా వేసుకున్న అండర్వేరు 14 14 or 15,000 ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, చిల్లర్ అని పదం వచ్చింది చూడు, చిల్లర్. ఎందుకు ఈ చిల్లర్? సో చిల్లర్కి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. అవును. సో నేను వేసే అండర్వేర్ రాల్ఫ్ లారెన్ బ్రాండ్. సో నేను వేసుకున్న చడ్డీ హాలిస్టర్. నేను ఇది వేసుకున్న టీషర్ట్ 4,800. నేను వేసుకున్న చడ్డీ టోపీ సమ్ అరౌండ్ 12,000. సో ఇప్పుడు ఇగో ఈ చైన్లు ఇటాలియన్, మేడ్ ఇన్ ఇటాలీ, దుబాయ్లో కొన్న ఒకటి 40,000-50,000 పెట్టి. అంటే ఇవన్నీ గొప్పగా షోపుటప్, షోపుటప్ చేయట్లేదు. ఇది చిల్లర్ స్టైల్కి ఆన్సర్. సో ఇప్పుడు ఒక నీట్ స్టైల్ చేసేటోడు ఏం వేసుకుంటుండు చెప్పు? 300 రూపాయలు పారాగాన్ చెప్పులు, 40 రూపాయలు అండర్వేరు, 150 రూపాయలు బెల్టు, కోటీలో దొరికేది. ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడితే డిగ్రేడ్, అరే ఏమరా కించ పనిచిస్తున్నావు అంటారు. కానీ ఇక్కడ మాట అది కాదు, ఇక్కడ మాట ఈజ్ అండర్స్టాండింగ్. అరే అవును కదా, లోబోకి చిల్లర్ స్టైల్ అంటేనే ఇవన్నీ మాట్లాడిండు. డీజిల్ అండర్వేర్, డీజిల్ సాక్సులు, బ్రేస్లైటు, లేకపోతే ఈడు ఎందుకు మాట్లాడతాడు రా? అవును కదా, కరెక్టే. అంటే ఈడు గెలికితేనే ఈడు మాట్లాడాడు, లేకపోతే మాట్లాడాడు ఈడు అని ఇట్లా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు చిల్లర్ అని అన్నావు, అంటే నువ్వు తప్పు. నేను కాదమ్మా, నువ్వు ఎందుకన్నావు చిల్లర్ అన్నట్లే అమ్మా. ఇప్పుడు ఇందులో ఎంత ఎడిట్ అవుతుందో, ఎంత అది నాకు తెలీదు. బట్ ఐఎమ్ టాకింగ్ వెరీ ప్రాక్టికల్లీ. నాకు ఎవరైనా ఇప్పుడు నువ్వు నా ఫ్యాషన్కి చిల్లర్ అన్నావు, నాకు హర్ట్ అయింది. సో హర్ట్ అయినా అని నేను ఓపెన్ అయినా, అంతేమా. ఇందులో నువ్వు తప్పు అన్నావు అనట్లేదు. సో జనాలకి ఏం ఇప్పుడు నేను ఇది అడుగుతేనే కదా చాలా మందికి ఆన్సర్ తెలుస్తుంది. ఎస్ కదా నాన్న, అందుకే కదా అమ్మ నువ్వు నాకు ఆ పదం అన్నావని నేను బిందాస్గా చెప్పిన. సో ఒక చిల్లర్ ఫ్యాషన్ చేసేటోళ్ళు ఇంతవరకు ఇంత రాయల్ లైఫ్ బతకలేరుమా. దీనికి చిల్లర్ అన్నారమ్మా. దీనికి ఏమంటారంటే దిస్ ఈజ్ అ పంక్ స్టైల్. థాయిలాండ్లో, గోవాలో గిటారిస్ట్ ఫ్యాషన్, ప్యూర్ ఫ్యాషన్ చేయాలంటే థాయిలాండ్, బ్యాంకాక్, బెంగళూరు, గోవాలో వెళ్తే ఇలాంటి స్టైల్ వాళ్ళు డైలీ కనపడతారు గల్లీలో. సో ఈరోజు చిల్లర్ స్టైల్ అంటారు జనాలు కదా, ఇదే ఫ్యాషన్ పెద్ద పెద్ద సెలబ్రిటీ కొడుకులు వేస్తున్నారు. యాక్చువల్గా లోబో అంటే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ మీ చెప్పు. ఎస్, ఈ స్టైల్ నేనే క్రియేట్ చేసిన. ఐ ఆమ్ ద ఓనర్, ఐ ఆమ్ ద ప్రొపరేటర్ ఆఫ్ దిస్ స్టైల్. దిస్ స్టైల్ నేమ్ ఈజ్ మండే ట్యూస్డే. అండ్ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఇలా జరుగుతున్నాయి కదా. ఎస్ అమ్మా. అండ్ మీరు కూడా మీకు పాస్ట్ ఉంది అండ్ అందరికి తెలిసిందే అది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే ఒక కామెంట్ తీసుకున్నాను నేను, మీరు చెప్పిన దానికి. ఇప్పుడు నువ్వు ముస్లిం కాబట్టి హిందూ అమ్మాయిని లవ్ చేసినా వద్దన్నారు, యాక్సెప్ట్ చేయలేదు అనేసి
వాళ్ళ ఇంటెన్షన్. అండ్ వాళ్ళు అంటున్నారు మేము ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తే, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేసిండు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? గుడ్ క్వశ్చన్ మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం జనాలకు చెప్పాలంటే ఎవరి కులం వాళ్ళకి పెద్ద బాయ్, ఎవరి కులం వాళ్ళకి పెద్ద. నేను ఒక ముస్లిం కమ్యూనిటీ అబ్బాయిని. ఓకే, ఈ జమానాలో ఈ కులం పిచ్చిలు చచ్చిపోయే వరకు పోవు. మీకు కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే, అబ్బాయిలని చెప్తున్నా స్పెషల్గా, మీకు కనుక లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే ఫైనాన్షియల్గా పైసలు ఉండాలి ఈడ. ఆ పైసలు ఉంటేనే రేయ్ నేను నీ కూతుర్ని ఇష్టపడతా, పెళ్ళి చేసుకోగలుగుతా, కాపురం ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డాటర్ ఇన్ ఫైనాన్షియల్ వేర్, నా దగ్గర అంత గుద్ద పైసా ఉన్నది అని చెప్పే వాల్యూమ్ కూడా ఉండాలి. ఆ వాల్యూమ్ లేకపోతే కుక్క బతుకు. సో ఇవాళ రేపు 90% లవ్ మ్యారేజ్లు సక్సెస్ ఎందుకు లేరంటే, పెళ్ళి అయిన 2-3 మంత్స్లో అండర్స్టాండింగ్ లేక, పైసల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి, కులం పిచ్చి వల్ల పెళ్ళిళ్ళు దూరం అయిపోతున్నాయి. సో ఐ టెల్ వన్ థింగ్, లవ్ ఈజ్ అ గుడ్ వర్డ్, ఐ రెస్పెక్ట్ ద వర్డ్ లవ్. ఇప్పుడు ఈ కులం పిచ్చిలు జనాలకు ఉంటే నాకైతే లేదు భయ్. నాకు ఇష్టపడిన వాళ్ళకి తెలుసు లోబోకి కులం పిచ్చి లేదు. ఇప్పుడు నాకు లేదు, నాకు లేదు. నాకు ఇష్టపడిన వాళ్ళకి తెలుసు, నాతో డైలీ కలిసిన వాళ్ళకి తెలుసు, మా ఓనర్ అమ్మకు తెలుసు, నాకు డైలీ ఎవరు నాకు కలిసారు చూడు, పొద్దున్నే సాయంత్రం కలవని వాళ్ళకి తెలుసు లోబోకి కులం పిచ్చి లేదు అని. ఇప్పుడు బయట వాళ్ళకు ఉంటే నా తప్పు కాదు, ఇప్పుడు నీ కులం పిచ్చి ఉంటే నా తప్పు కాదు. నేను నిన్ను పొడవలేను, కులం పిచ్చి తెచ్చుకోకని, ఐ కాంట్ ఫోర్స్ యూ. సో నాకైతే లేదు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా, లేకపోతే ఆ మూవీలో చేశారని ఇష్టమా? గుడ్ క్వశ్చన్. చిరంజీవి సార్ సినిమాలో చేయాలని ఒక డ్రీమ్. ఓకే, నేను కాదు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటోళ్ళు, మంచి ఆర్టిస్ట్ కాదు, మంచోళ్ళు అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, చిరంజీవి సార్ సినిమాలో ఇట్లా రావాలి. అలాంటి లక్కీ గాయ్ 65 days 63 days నేను పనిచేసిన. సార్ యు ఆర్ అ గుడ్ పర్సన్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకు ఇట్లా చెప్తే ఏమైనా దగ్గరికి తీసుకొని ఇంకా మూవీస్లలో ఛాన్స్ ఇస్తారని ఇలా చెప్తున్నారా? ఆయన సినిమాలో దగ్గర ఇచ్చి ఛాన్స్ ఏంది మా, ఒక సినిమాలో ఇచ్చి చాలు. ఒక సినిమాలో ఇచ్చారు, ఇంకా చెప్తుంటే ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఇస్తారు? అంటే అందరు అటెన్షన్ అంతా మీ మీదే పడుతుంది కదా, చిరంజీవి గారి గురించి మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారని. సో అదేమైనా సింపతి గెయిన్ చేస్తున్నారా? ఎవ్రీ వీడియోస్ లో నువ్వు టాలీ చేసుకుంటారా, ఇదే మాట ఉంది. ఆయన సినిమాలో అవకాశం ఇస్తారా ఇయ్యారా సెకండరీ, నా మనసులో ఏముంది నేను నీకు చెప్తున్నా. ఆయన నా వీడియో చూస్తారా చూడరా కూడా నాకు తెలీదు. ఈరోజు నేను చెప్పట్లే, అన్ని వీడియోలలో ఇదే మాట అంట, ఇదేం కొత్తగా కాదు. సో సింపుల్, వాళ్ళ సినిమా ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఇగో నా బిజినెస్ ఉంది మంచిది, సింపుల్ లైఫ్ మా. వాళ్ళు ఇవ్వాలని రూల్ లేదు, ఒకసారి ఇచ్చిన అవకాశం సాల్, అలా ఇంటి అన్నం తిన్నాం అదే సాల్, ఇంకేం పిలిచి ఇంట్లో కూర్చోంటారా? అంత పెద్ద స్టారు, అంత పెద్ద స్టార్ చిరంజీవి సార్ నాలుక మీద నా పేరు ఉంది, అదే జన్మ సాల్ నాకు, నా జన్మకే సాల్ ఈ బతుకుకి. లోబో భాయ్ कैसे సలాం అలైకుం అంటారు, సార్ వలైకుం సలాం సార్ హౌ ఆర్ యూ, कैसे आपके బేగం లోబో భాయ్ అంటారు. ఇంకేం కావాలి సాలమ్మ బతకనికి, అంత ఇంకేం వద్దు, ఇంకేం ఆశలు లేవు. సో ఇంకా చిరంజీవి గారు కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు? ఇంకా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చా ఫ్యాన్. ఎస్, ఐ లవ్ హిమ్. నాట్ నౌ, జమానా నుంచి నా పాత వీడియోస్ చూసుకుంటూ వస్తే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న అంటే పిచ్చి. హీరోయిన్స్లలో కాజోల్ హీరోయిన్ యాక్ట్రెస్ ఫ్యాన్. అంటే ఏ కాజోల్ అంటే ఆర్యా 2 కాజోల్ కాదు, సినిమా హిందీ సినిమా బాలీవుడ్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఆ కాజోల్ ఫ్యాన్. అప్పట్లో ఆ సినిమా చూసి చిన్నప్పుడు బాంబే ఉరికిపోయినా ఆమెను కలవనికి. అంటే అప్పుడు చిన్న బుర్ర ఉండే కదా, బాంబే ఉరికిపోయినా, కలవాలి, అది కుదరలే. మళ్ళీ అక్కడి నుంచి గోవా ఉరికినాం, అక్కడి నుంచి టాటూలు గిటూలు నేర్చుకొని బస్ లైఫ్ హ్యాపీ లైఫ్ బతుకుతున్నా. ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయారని అన్నారు కదా, ఆ హీరోయిన్ కోసమేనా లేకపోతే ఇంకా హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఏం హీరోయిన్ ఏం లేవు, జమానా గీతం. అప్పుడు లవ్ గివ్ ఏం లేకుండే తల్లి, చిన్న బుర్ర. ఇవాళ రేపు ఎట్లుంది తల్లి, మేము అంటే గొప్పగా కాదు, మేము సీనియర్లము తోపులం పీకినాం అన్నట్లే.
మేం చేసిన కష్టాలు ఇవాళ రేపు ఎవరికి జనాలకు కష్టమే తెలీదు. ఇవాళ ఒక రీల్ హిట్ అయితే సెలబ్రిటీ ఇట్లా అయిపోతురు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని. ఒక రీల్ ఒక షార్ట్ ఫిలిం హిట్ అయితే కథం సెలబ్రిటీ. భయ్యా మేము ఒక్కొక్క ఆఫీస్లో 4 గంటలు పోయి కూర్చుంటుండే, ఎండలో కూర్చుంటుండే. సార్ నమస్కారం సార్. ఏంటి బాబు ఏం పేరు? సార్ నా పేరు లోబో సార్, జూనియర్ ఆర్టిస్ట్ సార్. ఆర్టిస్ట్ ఫోటోలు తెచ్చినావా అమ్మా? సార్ ఇవ్వండి సార్ 5 ఫోటోలు, ఫోటో వెనకాల పేరు, హైటు, ఫోన్ నంబర్, ఎక్స్పీరియన్స్ రాసి ఆ ఫోటో ఇచ్చి, సార్ ఎప్పుడు రావాలి సార్? ఎల్లుండి రా. మళ్ళీ ఎల్లుండి పోయి నిలబడాలి ఎండలో. సార్ 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 బాబు మధ్యాహ్నం రా. మధ్యాహ్నం వరకు నిలబడాలి. వర్షము ఎండ, తిన్నామా తినలేదా జాంతాన్నాయి. 4 గంటలు సాయంత్రం వరకు ఆఫీస్ కిందనే నిలబడాలి. అటు పోవాలి, పొక్కల సిగరెట్ తాగాలి, మళ్ళీ నిలబడాలి. అటు పోవాలి, సిగరెట్ తాగాలి, ఒక ఛాయ్ తాగాలి, అటు నిలబడాలి. ఇట్లా కష్టపడి జూనియర్ ఆర్టిస్ట్ ఆన్ కాలు పట్టుకొని ఈయన కాలు పట్టుకొని, ఎవరు అనలేదు కాలు పట్టుకొని. అది మన మేనర్స్, అది మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన రెస్పెక్ట్. అది నువ్వు కాలు పట్టుకుంటే నేను నీ క్యారెట్ నో 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 దట్ ఈజ్ అవర్ మేనర్స్. సార్ మీ కాలు పట్టుకుంటా సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈ బిచ్చాళ్ళు అడుకొని ఈ స్టేజ్కి వచ్చినాం. ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది, ఇప్పుడు ఇట్లా కూడా అనుకోవచ్చు, అరే ఇట్లా చెప్తుండు. నో 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 నిజమే. దీనికి యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. యూ యాక్సెప్ట్ ద థింగ్, యూ లిసన్ కేర్ఫుల్లీ, యూ యాక్సెప్ట్ ద థింగ్. ఇవాళ రేపు ఎట్లా ఉంది, ఒక షార్ట్ ఫిలిం చేసిరు హిట్ అయితే కథం సెలబ్రిటీ. ఒక రీల్ చేసినాం హిట్ అయిపోతే సెలబ్రిటీ. ఇవాళ రేపు జనాలకు ఈ సోషల్ నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎదుగుతురు. మా టైంలో సోషల్ నెట్వర్క్ లేకుండే. సో కష్టంని నేను నమ్ముతా. ఇప్పటి వరకు మీ మీద ఎన్ని కేసులు అయినాయి? నా మీద ఉన్నాయి దేవుందే ఒక 4-5 కేసులు ఉన్నాయి. 4-5? ఎస్. ఎక్కువ అంటున్నారు. అన్ని తక్కువ డిలీట్ అవుతూ అయినాయి. ఎందుకైనాయి అన్ని? అంటే నేను జర స్ట్రైట్ ఫార్వర్డ్. నేను అంటే నేను ఏదైనా స్ట్రైట్ మాట్లాడతా, ముంగటోళ్ళకి నచ్చదు. కానీ నిజం ముఖం మీద మాట్లాడేటోడు కరెక్ట్ మనిషి అని తెలిసిన వాళ్ళకి తెలుసు. నిజం మాట్లాడతారు కదా, వాళ్ళ దగ్గర చుట్టూ ఎవరు ఉండరు. అబద్ధాలు చెప్తారు చూడు, దొంగ మాట, వాళ్ళ దగ్గర ఈగ లెక్క ఉంటారు జనాలు, వాళ్ళు దొంగలు. మేము నిజం మాట్లాడతాం. నేను బిజినెస్లో కూడా నిజం మాట్లాడతా. నేను నిజాయితీగా అమ్ముతా. అరే నా బట్టలు తీసుకోపో అన్నా, చినిగిపోతే రా అరే కాలర్ పట్టి కొట్టు అంట. ఎందుకంటున్నా, నేను ఎందుకు తిట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు నా క్వాలిటీ మీద నమ్మకం ఉంది. మా దాంట్లో హరామ్ అంటారు మా ముస్లిమ్స్లో. హరామ్కి కమాయి నై ఖాతే హమ్ హక్ ఔర్ హలాల్కి కమాయి ఖాతే. అది. సో కొంచెం అగ్రెసివ్, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. సో అది గుచ్చుకుంటాయి. ఆ గుచ్చుకోవడంలో ముంగటోడు అరే అంటే నేను కూడా అరే అంట. అందులో గొడవలు అయితే నెత్తిలు వల కొట్టేసినాం, కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టి ఆ బారణ కేసులు అయినాయి. నువ్వెంత నేనెంత. ఇప్పుడు అన్నీ బంద్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలు పెరిగినాయి, 2 కూతుర్లు ఉన్నారు. నేను బిజినెస్ పక్కన పెడితే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కసారి కూతుర్లు పుడతారు కదా ఇంట్లో, మనిషి కూతుర్ల ముఖం చూసి బెండ్ అవుతాడు. మీరు మీ కూతురికి తప్పించి ఎవరికి వినరంట మాట, నిజమే? అంటే ఇప్పుడు మా డాడీ చెప్తుండే అట్లా, నువ్వు ఒకరోజు నా కడుపులో పుట్టిన నాకే వినట్లే, ఒకరోజు నీ పిల్లలకే నువ్వు వింటావు, స్పెషల్లీ కూతుర్లకు. అదే నిజం. అండ్ డాడీ లేరు, ఆమె ఫాదర్ లవ్. సో కొంచెం ఉంటుంది నాకు ఫాదర్ అంటే, డిమ్ అవుతా జర. ఫాదర్ అంటే జర్ర మొత్తమే డిమ్ అయిపోతా అనుకో. సో అట్లా ఈరోజు నా కూతుర్ల ముఖం కాదు, ఐ లిసన్ టు దెమ్. బికాజ్ అయ్యో నా కూతుర్లు అమ్మ వాళ్ళ లైఫ్ గురించి, కొడుకు ఏడైనా బతుకుతాడు అట్లంగా, నా పేరు మీద బతుకుతాడు, అంత నమ్మకం ఉంది నాకు. కానీ నా కూతుర్ల కోసం నేను కష్టపడుతున్నా. సో ఇంకా నేను చేంజ్ అవుతా. మేబీ వచ్చే 5-6 ఇయర్స్లో నేను మొత్తం ఫ్యాషన్ వదిలేస్తా అని నాకు అనిపిస్తుంది. దేవుని దగ్గర పోవాలి, మక్కాకి, సౌదీ అరేబియా పోవాలి. సాల్మా ఇప్పుడు ఐఎమ్ ఫెడ్ అప్ విత్ ద ఫ్యాషన్ అండ్ ఆల్. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ నౌ. ఐ హ్యావ్ టు బిల్డ్ అ బిగ్, ఐ హ్యావ్ టు బై అ హౌస్ ఫర్ మై డాటర్స్ అండ్ ఆల్. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు నాకు లేరు వెనకాల. నా వెనకాల మా అమ్మ, నా భార్య, నా 3 పిల్లలు, మా డాడీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్, నా ఈపు మీద 8 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని నేను వెళ్ళాలి లైఫ్లో. అంటే ఇప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుంది నాకు తెలియదు. నా ఈపు మీద 8 మంది ఉన్నారు బరువు, వాళ్ళని జర్నీ చేయాలి. నేనే మోసాలంటే నేను స్ట్రాంగ్ ఉండాలి. సో ఐ చేంజ్ ఫ్యూ థింగ్స్. జరగాలి. ఆల్ అప్ టు గాడ్ మా. నియత్ సాఫ్ ఉంది, మనం ఎవరికి తప్పు చేయలే. నాకే చాలా హర్ట్స్ అయినాయి, నాకు చాలా మోసాలు అయినాయి. నా లక్షలు పైసలు తీసుకొని వెళ్ళిపోయారు.
మళ్ళీ అంటారు పిల్లల మీద ఒట్టు. వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళ పిల్లల మీద ఒట్టేసారు. ఓకే. వదిలేసిన నేను. అట్లా మోసాలు కూడా జరిగినాయి. ఉన్నాయి మా అమ్మో ఫ్రెండ్స్, ఒక్క మాట, నేను ఎవరిని నమ్మద్దు పైసల విషయంలో. ఓకే. అమ్మో ఇచ్చేటప్పుడు బిచ్చం అడుకుంటారు, ఇయ్యరు. ఏయ్ ఇస్తారా భయ్ అంటారు. ఇచ్చిన రోజు ఎట్లా అడిగిర్రా అన్న, పరేషాన్ ఉన్నా అన్న. అరే ఇస్తారా బాయ్, ఏడబోతున్నా దెంకపోతున్నామా, ఉరికిపోతున్నామా. అరే బాయ్ రోజు ఇట్లా మాట్లాడలే. ఇచ్చేటప్పుడు ఏడ్చినవరా, తర్వాత ఏమో ఉల్టా తిట్టులు. అరే టార్చరింగ్ చేస్తున్నావురా. అరే మా కేళే ఇచ్చిన రోజు ఈ గొంతే లేదు. అరే సార్ ఇట్లా పోయి అమ్మో దొంగ. ఎవడైనా ఏడ్చి డబ్బులు అడిగితే ఎవ్వరికి నువ్వు కూడా ఇయ్యకు తల్లి, నమ్మద్దు. ఏడ్చి పైసలు అడిగి నమ్మద్దు. అండ్ ఈ జమానాలో పైసలే దోస్తానా వద్దుమా. పైసా పోరి ఈ రెండు వస్తువులు దోస్తానాల దూరం తెస్తాయి. రిలేషన్లో ఈ రెండేమా, అంతే, ఓవర్. అన్న ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా కమ్యూనిటీ గురించి మాట్లాడారు కదా, అండ్ మహబూబ్. దాని గురించి మీరేమంటారన్న? ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ మా. ఇప్పుడు నేనేమంటానంటే బిగ్ బాస్లో కమ్యూనిటీ ఉందా లేదా అంటే నన్ను అడిగితేమా, లెట్ us టాక్ వెరీ ఫ్రాంక్. బిగ్ బాస్ జరిపితే ఏ కులం వాళ్ళ గొప్పమ్మా, ఎవరి కులం వాళ్ళ గొప్ప. నువ్వు ఎంత వద్దు అంటే కూడా కులమే గొప్పమ్మా. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కంటెంట్లో వాళ్ళిద్దరు బిగ్ బాస్లో ఉన్నారు, మనం లేము. బిగ్ బాస్ అదొక ప్రపంచం, డిఫరెంట్ పొక్క, అది బుర్రలు పనిచేయవు, బీపీ షుగర్ వచ్చేస్తుంది అందులో. సో వాళ్ళిద్దరు ఏ సిచ్యువేషన్లో ఉండి ఏం మాట్లాడుకున్నారు మనకేం తెలుసు. మనకు వాళ్ళు ఏం చూపెట్టారు మనం అదే విన్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నారు. లోబో గారు మీరేమంటారంటే నాకు యాక్చువల్లీ రిలీజియన్ ఫీలింగే లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నీ క్వశ్చన్కి ఎవరి కులం వాళ్ళకి గొప్పమా. సో వాళ్ళిద్దరు కమ్యూనిటీ గురించి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి ఏ సిచ్యువేషన్ వచ్చిందో ఆ మాట వచ్చింది. నీకు తెలుసా? నువ్వు పోయినా వాళ్ళ, నేను పోయినానా? నేను 5లో పోయినా, ఇప్పుడు 8. సో దీనికి ఏమవుతుందంటే దీనికి ఎన్లార్జ్ చేస్తారు. ఆ పొక్కలో ఏముంది, ఆ పొక్కలో ఏముంది అని వెతుకుతారు. పొక్కలో ఏం లేదు, కులమేం పదం. ఆ కులంని పట్టుకొని గుంజుతారు. ఎంతైనా కులం ఒకటి అని కమెంట్లు రాస్తారు, ఇప్పుడు కూడా రాస్తారు. జీవితంలో కులం క్యాష్ ఫీలింగ్ ఉన్నోళ్ళు లైఫ్లో ఎప్పుడు ఎదగరమా. అది ఆ బిగ్ బాస్లో ఆ పదం ఎందుకు వచ్చింది, దాని వెనకాల ముంగట ఏం సెనారియో ఉండే మనకు తెలీదు. ఎందుకంటే నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నా, నువ్వు ఎటో ఉన్నావు, వాళ్ళిద్దరు ఆ పొక్కలో ఉన్నారు. వాళ్ళు ఏ టెన్షన్లలో మాట్లాడొచ్చిరు, మనకు చూపెట్టిరు ఒకటి. సో ఎప్పుడైనా ఏదైనా క్లారిటీ ఉండాలి మనం. సో వాళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకున్నారు అంటే నాకైతే తెలీదు. బట్ అది ఎంతవరకు మాట్లాడారు దేవుడికి తెలుసు. వాళ్ళు వచ్చినాక నేను అడిగి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. కానీ ప్రస్తుతానికి నేను ఏం చెప్పగలుగుతా అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ కులం పిచ్చి. యూ షుడ్ బీ అ హ్యూమన్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. కానీ మనకు ఏ ఏ ఏ ఏ ఖురాన్లో, ఏ బైబుల్లో, ఏ భగవద్గీతలో లేదు మీరు ఫస్ట్ కులంలో చూసుకొని మాట్లాడండి. నో 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 నో. Everyone are good, everyone is same. It's only how we love, how we talk. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అది కులం పిచ్చి, ఎవరి కులం వాళ్ళు గొప్పది, అది వరకు చెప్తాను నేను, అంతే అండి. సో మీరు బిగ్ బాస్ సీజన్ 5లో వెళ్ళారు, ఇప్పుడు 8. ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్ అంటే అందరు కొత్తలే ఉన్నారు. బెంగళూరు వాళ్ళు కూడా ఎవరు ఉన్నారంట. ఈ బెంగళూరు వాళ్ళు వచ్చినారు, మా తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏముందో నాకు తెలియదు. అందరు కొత్తోళ్ళే. నాకైతే నేను ఈనాడు ముఖాలు చూడలే. నాకు మధు అని ఉండే చూడు, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది ఆమె, నాకు తెలుసు. బికాస్ నేను మా టీవీలో యాంకరింగ్ ఉన్నప్పుడు నా కో యాంకర్ ఉండే. తర్వాత ఈ అబ్బాయి నబీల్ ఉన్నాడు, వరంగల్ అబ్బాయి, నబీల్ అఫ్రీది. అయినా నేను బిగ్ బాస్ 5లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు సపోర్ట్ చేశాడు, వీడియో పెట్టి. అది నాకు ఎట్లా తెలిసిందంటే నా దుకాణంలో పనిచేసే అబ్బాయిలు బిగ్ బాస్ సీజన్ 5లో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నా పని అబ్బాయిలు ఆయనకి రిక్వెస్ట్ చేసారు, అన్న లోబో అన్న బిగ్ బాస్లో ఉన్నాడు, ఒక వీడియో పెట్టు అంటే ఆయన నాకు వీడియో పెట్టిండు. అది నాకు మొన్న తెలిసింది. సో నా దగ్గర ఒక మంచి అలవాటు ఏముందంటే నా కమర్షియల్ బుర్రమ్మా, కమర్షియల్ మైండ్. ఒక చేయితో తీసుకో, ఒక చేయితో ఇ. సో నా టైం బిగ్ బాస్ 5లో నాకు ఆయన
వీడియో Support ఇచ్చిండు. చేస్తుంది. సో నాకు డ్యూటీ కూడా నేను సపోర్ట్ చేయాలి. ఒక వీడియో ఇచ్చేసిన కథం బరాబర్ ప్యాచప్ వీడియో ఇచ్చేసిన అయిపోయింది. ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఆ. ఇప్పుడు దాని కింద వస్తున్నారా ఎంతైనా కులం కులం ఒకటి, ఒకటి. కులం ఒకటి. ఇప్పుడు మీరు కులం ఒకటి అన్నది ఏమైనా అనుకోవచ్చు. మరి నిజంగానే ఇప్పుడు వాళ్ళన్నట్టు కులంతో చేశారా లేకపోతే సపోర్ట్ చేసిందని చేసిందా? నువ్వు వీడియోస్ లేకపోతే గేమ్ బాగా ఆడుతున్నారని సపోర్ట్ చేస్తున్నారా? ఇవన్నీకి ఒకటే ఆన్సర్ ఇస్తా. నేను బిగ్ బాస్ సీజన్ 5లో ఉండే నా పని పోరోళ్ళు ఆయనకు రిక్వెస్ట్ చేస్తే ఆయన వీడియో ఇచ్చిండు. ఓకే. సో నేను నా బాధ్యతగా ఆయన నాకు హెల్ప్ చేసిండు వీడియో ఇచ్చి. నా బాధ్యత ఒక వీడియో ఇచ్చేయాలి. నేను ఇచ్చేసిన నా డ్యూటీ అయిపోయింది. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఈ ఇచ్చేవాళ్ళు. బరాబర్ ఇస్తాం. ఇప్పుడు బిగ్ బాస్ 5లో నేను ఎలిమినేట్ 8th వీక్ అయినా. షణ్ముఖ్కి సపోర్ట్ చేసిన. షణ్ముఖ్కి ఎవ్వరు సపోర్ట్ చేయలే. షణ్ముఖ్ వాళ్ళ మమ్మీ నాకు చెప్పారు, నాన్న షణ్ముఖ్ ఎవ్వరు సపోర్ట్ చేయలే నాన్న, నువ్వే సపోర్ట్ చేసినావు, థ్యాంక్ యూ నాన్న. అంటే ఎందుకమ్మా థ్యాంక్ యూ, నేను కూడా నీ కొడుకులు అంటేనే కదమ్మా అన్న. అది నా ప్రేమ. Okay. నేను బిగ్ బాస్లో రిటర్న్ బయట వచ్చిన తర్వాత విశ్వన్ సపోర్ట్ చేసిన, యాంకర్ రవిని సపోర్ట్ చేసిన, షణ్ముఖ్ సపోర్ట్ చేసిన. యాంకర్ రవి మీ ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేసి ఉంటారు. మళ్ళీ షణ్ముఖ్ ఫ్రెండ్ కాదు కదా, ఫ్రెండ్ కాదు. కాదు సపోర్ట్ చేసిన. Okay. విశ్వన ఫ్రెండ్ సపోర్ట్ చేసిన. నేను ఏమంటా అంటే ఇఫ్ ఐ లవ్ సమ్ వన్ ఐ విల్ డూ మై హార్ట్ఫుల్లీ. జబర్దస్తి మనం చేయొద్దు ఎప్పుడు. అవును. సో నబీల్ నాకు అప్పుడు ఇచ్చిండు, నేను వీడియో ఇచ్చిన ఇప్పుడు బరాబర్ అంతే. రిమైనింగ్ ఆల్ ఆర్ న్యూ. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు దేవునికి తెలుసు. ఇస్ ఆల్ అప్ టు ఎండమాల్ పీపుల్. మనం ఓటింగ్ గిటింగ్ అయితే నేను నమ్మ, కుల్ల మాట చెప్తున్నా, ఓటింగ్లు నేను నమ్మ. ఓటింగ్లు ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఓటింగ్. ఎందుకంటే నాకు తెలుసు నా టైంలో ఎంత నేను ఎల్బీనేటా యాంకర్ రవియా నాకు తెలుసు. Okay. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఓటింగ్. నేను బిగ్ బాస్ గేమ్ ఈజ్ Scripted. స్క్రిప్టెడా. Okay. లోబో అన్న బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు. నో, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్. ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ అ గేమ్ వేర్ దే విల్ మేక్ యూ గెట్ దట్ సిచ్యువేషన్. మంచి మంచి తోపుగాడు కూడా ఉచ్చా పడిపోవాలి, అది బిగ్ బాస్. సో బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత యాటిట్యూడ్ రావద్దు, నిజాయితీగా ఉండాలి. హలో బాయ్ కేసే ఆప్ అంటే మనకు లైఫ్ ఇంకా ముంగట ఉంటుంది. అవును. బిగ్ బాస్ నుంచి బయట వచ్చినాక ఏ ఐమ్ బిగ్ బాస్ సెలబ్రిటీ అంటే దేవుడు చూస్తుండు, చిన్న పంచర్ పెడితే ఖతం గుడ్ నైట్. బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత మా అంటే 3-4 నెలలు ఉంటుంది మూతబరి తర్వాత. సో నాట్ మీ, ఎవరైనా అందరికీ, అందరికి. నాట్ బిగ్ బాస్, ఎవ్రీవేర్. పేరు వచ్చిందని యాటిట్యూడ్ చూపెడితే ఏం రాదు. ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటే మనం లైఫ్లో ఇంకా ముందు వెళ్ళొచ్చు. ఫైనల్ గా యూత్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వావ్, నీ పేరేంటి? షణ్విత. షాన్విక ఈస్ డూయింగ్ వెరీ గుడ్ యాంకరింగ్. పాపం అమ్మకి కూడా సపోర్ట్ చేయండి. షీఈస్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ గర్ల్. యూత్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ వాల్యూ చేయండి అమ్మ నాన్నకి. జీవితంలో మీకు 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ అందులో ఇద్దరే నిజం అండ్ ఇద్దరే ప్యూర్ అండ్ వాళ్ళు ఇద్దరే జెన్యూన్. దట్ ఈస్ అమ్మ నాన్న. అమ్మ నాన్న తర్వాత ఇంకొక జెన్యూన్ పర్సన్ ఉంటే అది మన అక్క ఉండొచ్చు, మూడోది. నాలుగోది జెన్యూన్ పర్సన్ ఉంటే అది మన భార్య ఉండొచ్చు, బిలీవ్ మీ. తర్వాత అందరు దొంగ, అందరు మోసం, ఎవరిని నమ్మద్దు. ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ మదర్ ఫాదర్. సెకండ్ థింగ్ అమ్మ నాన్న సొమ్ముల మీద మోతవరి, సొంత కష్టంని నమ్మండి. మూడోది పొగరి యాటిట్యూడ్ వద్దు, బీ హంబుల్. ఎందుకంటే నాకు యాటిట్యూడ్ ఉండే, కానీ నేను ఎంత బెండ్ అయినా నాకు తెలుసు స్వీట్లో చాలా వాల్యూ ఉంది. సో నేను స్వీటే ఉంటున్నాను. అండ్ మీ దగ్గర జేబులో 10 రూపాయలు ఉంటే 1 రూపీ గరీబోంకు బాటో 1 రూపీ మీకు సాయంత్రం వరకు మంచిగా అవుతుంది. అండ్ ఒకరి గురించి మాట్లాడే ముందు మీరెంత, మీ అవకాదులు ఎంత, మన బతుకులు ఎంత, అది ఆలోచించి ఒకరి గురించి బ్లేమ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న మీకు ఒకటి చెప్పాలి. రెండు చెప్పు. రెండు చెప్పాలా? ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను. మీ గురించి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలంటే ఏదో తెలుసుకోవాలి. నేను సంథింగ్ అడిగిందే అడగకుండా సంథింగ్ ఏదో డిఫరెంట్ గా తెలుసుకోవాలని నేను సెర్చ్ చేశాను మీ గురించి. చాలా వీడియోస్ చూసినా ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ అస్సలు లేనే లేదన్న. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి ఒక్కరన్నా నెగిటివ్ కామెంట్ పెట్టలేదంటే మీరు కుల్ల మాట్లాడేస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనుకోని ఇబ్బాయి, నేను మాట్లాడేది మాట్లాడదా. సో అందుకే మీకు చాలా
అంటే బయట నుంచి నెగిటివ్ ఉంటుంది కావచ్చు. బట్ చాలా మంది అయితే మీ మాటల్ని, మీ స్టైల్‌ని ఇష్టపడుతున్నారు. యెస్. సో ఐ మీరు నో అనుకున్న దట్. ఐ నో దట్ మా. మీరు అనుకున్నది కూడా రీచ్ అవ్వాలి అండ్ ఫ్యామిలీని బాగా చూసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్. థాంక్ యూ మా. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. హావ్ ఎ గుడ్ డే. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. సో చూసారు కదా! అన్న అయితే అన్నిటికీ ఆన్సర్ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి గూడా చాలా అంటే ఏంటి నువ్వు ఇలా క్వెషన్ చేస్తున్నావు అనకుండా నన్ను గూడా ఏమన్నా అంటారేమో అనుకున్నాను. సో ఏమనలేదు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. కూల్ పర్సన్. యాటిట్యూడ్ లేదు, ఏం లేదు. తొక్క మశానం అసలేం లేదు. ఎంత కూల్‌గా ఉన్నారంటే అంత కూల్‌గా ఉన్నారు. సో నెక్స్ట్ గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా బై బై.